నమస్తే అండి. నేను ఈరోజు రొయ్యల ఫ్రై చేశాను. ఈ రొయ్యలతో కర్రీ చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, చట్నీ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఈరోజు రొయ్యల ఫ్రై ఇలా చేశాను. ఇది చాలా టేస్ట్గా ఉన్నవి. ఫ్రై ఎక్కువగా చేశాను కొంచెము. ఈ రొయ్యలు బాగా కడగాలి. అది మొత్తం పైన అంతా తీసేసి బాగా కడగాలి. ఇవి కిలో రొయ్యలకి ఆ పైన అంతా తీసేసే వరకు కొన్ని అయినవి. ఇవి పెద్ద రొయ్యలంట. చిన్న చిన్న కట్ చేసిన, ఒక రొయ్యకు 3 కట్ చేసిన, 3 ముక్కలుగా కట్ చేసిన. ఈ 3 కట్ చేసి మొత్తం బాగా కడిగిన తర్వాత ఉప్పు వేసి బాగా కడగాలి. కడిగిన తర్వాత నీళ్ళన్నీ ఉంచి నీళ్ళు లేకుండా చేసుకొని దాంట్లో ఒక స్పూను సాల్ట్, ఒక సగం స్పూను పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం వేసి బాగా కలపాలి. అంతా కలిసే వరకు బాగా కలిపితే ముక్కలకి పట్టుకుంటుంది కాబట్టి బాగా కలపాలి. రొయ్యలు నేను ఎప్పుడు చేయలేదు, ఒకసారి ఏమో చేసిన. ఇవి ఈరోజు చేస్తున్నాను. ఇది బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు కొంచెంసేపు పక్కకు పెట్టాలి. కొంచెంసేపు నానితే ముక్కలకి కారం, ఉప్పు అన్నీ పట్టుకుంటాయి కాబట్టి పెట్టిన తర్వాత ఒక మందపాటి పాత్ర స్టవ్ మీద పెట్టి కొంచెం నీళ్ళున్నా కొంచెం ఆవిరైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆ రొయ్యలకు సరిపోను ఆయిల్ వేసుకోవాలి వేగడానికి. నేను ఈ గ్లాస్ సగం వేస్తున్నాను. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత గ్లాస్ సగం వేస్తున్నాను. మొత్తం ఒకటేసారి వేగనియాలని చెప్పి నేను మొత్తం గ్లాస్ సగం వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ రొయ్యలన్నీ ఒకటేసారి వేస్తున్నాను. ఈ ఆయిల్లో మొత్తం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలాసేపు అవుతుంది. కొంచెం చిన్న మంట పైన చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి. ఎక్కువ మంట పెడితే పైన మాడితే లోపల ఉడకదు కాబట్టి మంచి చిన్న మంట పైన పక్కనే ఉండి కలుపుకుంటూ ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసి కొంచెంసేపు కొంచెం వేడైన తర్వాత కలుపుకోవాలి. బాగా కలపాలి. కలిపి ఇది మాత్రం చాలాసేపు అవుతుంది ఈ వేగే వరకు. కొంచెంసేపు మూత పెట్టి కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో ఎప్పుడు కలుపుతూ ఉండాలి. కలపకుంటే అడుగు మాడుతుంది కాబట్టి ఎప్పుడు కలుపుతూ ఉండాలి. కొంచెంసేపు మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఇలా బాగా దోరగా ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి. ఫ్రై చేసుకోవాలంటే ఇలా చేసుకుంటే సరిపోతుంది. మనం కొంచెం ఫ్రై తక్కువగా కావాలంటే కొంచెం ముందుగా తీసుకోవచ్చు. నేనైతే ఈ ఫ్రై ఎక్కువ చేస్తేనే కొంచెం టేస్ట్ ఉంటాయని కొంచెం ఫ్రై ఎక్కువగా చేశాను. ఇది చాలా టేస్ట్గా ఉన్నాయి. దీంట్లో పైన ధనియాల పొడి మనం కావాల్స్తే కొంచెం కారం, ఉప్పు కూడా వేసుకోవచ్చు. నిమ్మకాయ పిండుకోవచ్చు ఈ ఫ్రై ముక్కల్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్ట్గా ఉన్నవి. ట్రై చేయండి.